ఇక మేము సండే రోజు ఫంక్షన్కి వెళ్దామనేసి రెడీ అవుతున్నామండి. అంతలోపే మా బావ వెళ్ళి కార్ అంతా చూసి సెల్లార్లో పార్కింగ్లో ఉంటుంది కదా కారు తీయడానికి అనేసి మా బావ వెళ్ళాడనమాట. ఇంకా కార్ తీసేసి ఇంకా మేము బయటికి వెళ్దామని అయిపోయాము. సండే రోజు ఇది సండే రోజు లాగా అండి. ఇప్పుడైతే మేము ఫంక్షన్కి వెళ్తున్నాం అన్నమాట. అంటే పాపకైతే రికవర్ అయ్యింది. డిశ్చార్జ్ అయ్యాక కొంచెం ఫంక్షన్ వచ్చింది అనేసి ఇంకా కొంచెం చేంజ్ ఆఫ్ కూడా ఉంటుంది అన్న ఉద్దేశంతో తీసుకెళ్ళాం పాపని కూడా. ఎక్కడో ఒక దగ్గరే అనేసి తీసుకెళ్ళాం అన్నమాట. ఇంకా కార్లోనైతే ఇలా వెళ్తూ ఉన్నామండి. వెళ్తూ ఉండగా చాలా వెంచర్స్ అయితే చాలా బాగా వచ్చినాయి. అక్కడ చాలా బాగా డెవలప్ అయింది. చాలా ఖాళీ ప్లేస్లు అయితే కనబడినాయి. మంచిగా అనిపించింది వెంచర్ కూడా. అంటే వాతావరణం కూడా కొంచెం బాగుంది. కొంచెం ఎండ బాగానే కొట్టింది ఆ రోజు మాత్రం, సండే రోజు మాత్రం. ఇంకా సడన్గా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది అన్నమాట అక్కడ. ఇంకా మా చుట్టాలందరూ కనిపించారు. హాయిగా ప్రశాంతంగా మాట్లాడేసుకొని ఇంకా బయలుదేరి వద్దామనేసి ఇంకా బయలుదేరడానికి ఎంతోసేపు లేము అక్కడ. ఒక 1 అవర్ ఉన్నాం అంతే, ఎక్కువసేపు ఏమి లేము. జర్నీలోనే టైం అయిపోద్ది అసలు. అలా అయ్యిందనమాట. ఇంకా జర్నీ చేసుకొని మళ్ళీ రిటర్న్ అవుదాం అనేసి అనుకునేలోపు వచ్చే దారిలో మేమైతే కొబ్బరి బొండం తాగిపించుకొని పాపకి బయలుదేరదాం అనేసి అనుకున్నాం అనమాట. ఎందుకంటే పాప అక్కడేం తీసుకోలేదు, అసలు ఏం తినిపించలేదు అన్నమాట. ఎందుకంటే మొన్ననే డిశ్చార్జ్ అయినాం కదా, ఎందుకు ఇక్కడ బయట ఫుడ్ అనేసి ఏమైతే పెట్టలేదు పాపకి. కొంచెం మజ్జిగ తాగిపించుకొని తీసుకొని వచ్చేసాం అనమాట అంతే. ఇక తర్వాత బయట అయితే కొబ్బరి బొండం తాగిద్దాంలే అనేసి ఉద్దేశంతో ఇంకా వచ్చేసాం. తొందరగానే బయలుదేరాం. అక్కడ నుండి ఒక 1 అవరే ఉన్నాం, ఎక్కువసేపు అయితే లేము. వెళ్ళడానికే మాకు 1.5 అవర్ అలా పట్టింది, మళ్ళీ రావడానికి 1.5 అవర్ పట్టింది. అక్కడ 1 అవర్ లోపు ఫంక్షన్ పూర్తి చేసేసుకొని ఫాస్ట్గా అయితే వచ్చేసామన్నమాట. అక్కడ అందరినీ కలిసేసరికి కొంచెం మంచిగా అనిపించింది. తర్వాత ఇంకా ఇంటికైతే బయలుదేరామన్నమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్స్ ఇవ్వండి. బాయ్. ఇంకా అక్కడ అందరినీ వీడియో తీయడం అయితే కుదరలేదండి, ఏమనుకోమాకండి. ఎందుకంటే కొందరికి ఇష్టం ఉంటుంది, కొందరికి ఇష్టం ఉండదు వీడియోస్లో రావడము అన్న ఉద్దేశంతో ఎవరిని వీడియో తీయలేదు. అసలు ఫంక్షన్ కూడా వీడియో తీయలేదు నేను. వెళ్ళాము, కూర్చున్నాము, అలా అందరినీ పలకరించాను. మళ్ళీ ఎంబడే బయలుదేరాం అన్నమాట. కొద్దిసేపే ఉండేసి అలా అయిందన్నమాట. ఇంకా వీడియోస్ ఫొటోస్ ఏమీ చేయలేదు అసలు. అక్కడ మాత్రం కార్లోనే అలా కొన్ని వీడియోస్ తీసాను అన్నమాట జర్నీలో, అంతే. ఇదండి సంగతి. అందరికీ ఇష్టం ఉండదు కదా వీడియోస్లో రావడము. మళ్ళీ కొందరికి నచ్చదు, కొందరికి నచ్చుద్ది. ఎవరిని అడగలేము. తీసినాక మళ్ళీ ఇదెందుకు పెట్టారు అని అంటారన్న ఉద్దేశంతో ఎవరిని వీడియో తీయలేదు. మా చుట్టాలు చాలామంది కలిసారు కానీ ఎవరిని వీడియో తీయలేదు, ఎవరిని ఫొటోస్ కూడా తీయించుకోలేదు. జస్ట్ అలా వెళ్ళాం, మాట్లాడాం, వచ్చాం. ఎందుకంటే అంతే, ఇంకా మీకు తెలుసు కదా అన్నీ. బాయ్. సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి, లైక్స్ అయితే ఇచ్చేయండి. ఫాస్ట్గా లైక్లు అయితే కొట్టేసేయండి అమ్మా అన్ని వీడియోలకి. బాయ్. నేను ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, అది మీతో కంపల్సరీ షేర్ చేసుకుంటాను. ఎందుకంటే ఇప్పుడైతే కొంచెం హడావిడిగా ఉన్నాము. కొంచెం పాప హెల్త్ కూడా ఇప్పుడిప్పుడే కొంచెం మంచిగా అవుతుంది. ఏంటో ఒకటి కాకపోతే ఒకటి అవుతూనే ఉన్నాయి. మాకైతే అంతా దేవుడి మీద భారం వేసి నడుస్తూ ఉన్నాం ఇంకా.